బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో నిన్న ఆత్మహత్య చేసుకున్న కన్నడ బుల్లితెర నటి శోభిత మృతదేహానికి ఇవాళ పోస్ట్ మార్టం జరుగుతోంది. చాలా సీరియల్స్ లో నటించిన శోభిత పెళ్లయ్యాక భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అయితే శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయంపై కుటుంబ సభ్యులు నోరు విప్పడం లేదు. శోభిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఉస్మానియాకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఓవర్ టు యు. కన్నడ బుల్లితెర నటి శోభిత నిన్న తన నివాసంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. కన్నడ సీరియల్స్తో పాటు తెలుగు సీరియల్స్లోనూ అదేవిధంగా మూవీస్లో నటించినటువంటి శోభిత అందరికీ కూడా పరిచయం. చాలా మందికి దగ్గరైనటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. నటిస్తున్న సీరియల్స్లో చాలా మంది కూడా ఆమె క్యారెక్టర్ని మెచ్చుకున్నటువంటి సంఘటనలు కూడా జరిగాయని చెప్పవచ్చు. అయితే నిన్న 12:30 ప్రాంతంలో తన భర్త అయినటువంటి సుధీర్ నైట్ అంతా కూడా షిఫ్ట్ చేశాడు. పర్సనల్ రూమ్లోకి వెళ్ళి తన రూమ్లోకి వర్క్ చేసుకొని తర్వాత ఉదయాన్నే శోభితని మాట్లాడడానికి వచ్చినటువంటి టైంలోనే డోర్ లాక్ చేసినట్లుగా గమనించినటువంటి వ్యక్తి డోర్ని గట్టిగా కొట్టినప్పుడు శోభిత డోర్ తీయలేదు అని చెప్పేసి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఓనర్కి ఫిర్యాదు చేశాడు. ఓనర్కి చెప్పారు. ఓనరు అదేవిధంగా ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఆ డోర్ని తీసే ప్రయత్నం చేశారు. ఎంతకీ డోర్ తీయకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు అక్కడికి చేరుకొని ఆ డోర్ని బ్రేక్ చేసి లోపలే హ్యాంగ్ చేసుకున్నటువంటి శోభితని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అయితే గత 2 రోజుల క్రితమే వాళ్ళిద్దరూ కూడా గోవా వెళ్ళొచ్చినట్లు తెలుస్తుంది. గతంలోనూ అటు కన్నడకి సంబంధించినటువంటి అనేక సీరియల్లో శోభిత నటించిన తర్వాత 1 ఇయర్ క్రితమే సుధీర్ సాఫ్ట్వేర్ వ్యక్తితో మ్యారేజ్ అయింది. తదనంతరం కూడా సీరియల్స్లో అదేవిధంగా మూవీస్లో ఎక్కడ యాక్ట్ చేయడం లేదు. అసలు శోభిత ఎందుకు సూసైడ్ చేసుకుంది అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సూసైడ్ చేసుకున్నటువంటి సమయము తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో జరిగి ఉండవచ్చు. సుధీర్ తన నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఏదైతే ఉందో ఆ టైంలో లేచి డోర్ కొట్టినటువంటి సమయంలోనే శోభిత తీయకపోవడం వల్ల అతనికి అనుమానం వచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ అపార్ట్మెంట్ వాసుల్ని పిలిచి ఉంటారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే శోభితకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా బెంగళూరులో ఉంటారు. నిన్న సాయంత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా కుటుంబ సభ్యులు రాలేదు. పోలీసులు మాత్రం ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉండి శోభిత సూసైడ్ చేసుకుందా లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవ వచ్చిందా అంటే రీసెంట్గానే గోవా వెళ్ళి వచ్చారు కాబట్టి వెళ్ళి వచ్చిన 2 రోజులకి ఇలా జరగడం పట్ల పోలీసులు కూడా భర్త అక్కడ లేక ఉంటే అనేక అనుమానాలు వ్యక్తమై ఉండే. కానీ తనే పోలీసులకి కంప్లైంట్ చేయడము, పోలీసులు అక్కడికి రావడము, శోభిత డెడ్ బాడీని తీసుకొని మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్కి రాత్రంతా కూడా తన భర్త ఇక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా లేదా అటు కుటుంబ సభ్యులు ఏం చెప్తారు అనే దాని మీద పోలీసులు అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా ఉండాలి, లేదు అని అంటే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సీరియల్స్ అదేవిధంగా మూవీస్లో యాక్ట్ చేసేటువంటి శోభిత ఎందుకు సినీ ఇండస్ట్రీకి అదేవిధంగా ఈ యాక్టింగ్ ఫీల్డ్కి దూరంగా ఉంది. ఆ పెళ్లికి ముందే అటు భర్త ఏమైనా సరే ఈ మూవీ ఇండస్ట్రీకి సంబంధించి వద్దు అనని ఒప్పందం ప్రకారమే తను నటించలేదా లేకపోతే తన ఇష్ట ప్రకారమే ఈ సీరియల్స్ యాక్టింగ్కి దూరంగా ఉంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అసలు శోభితకి సంబంధించి సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది అనే దాని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శోభిత ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది, అందరితో మాట్లాడుతూ ఉండేది. కానీ గత కొన్ని రోజుల నుంచి చాలా డిప్రెషన్లోకి వెళ్ళి తను ఎవరితో మాట్లాడడం లేదు అని చెప్పేసి అటు గతంలోని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తను వాళ్ళ భర్తతో కలిసి శోభిత గోవా వెళ్ళింది అని చెప్తున్నారు. గోవా వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా గొడవ జరిగి ఉండాలి, లేకపోతే చిన్న గొడవలకి తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నంత క్షణిక ఆవేశంలో సూసైడ్ చేసుకుని ఉంటుందా అని చెప్పేసి పోలీసులు అనేక కోణాల్లో అయితే మాత్రం కేసుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంటుంది. ప్రసన్న. థాంక్యూ సుజాత.